వెల్కమ్ టు రాజనీతి. అమరావతి బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా దునుమాడారు. ఈ విజయం అమరావతి ప్రాంత మహిళలదని రేణుకా చౌదరి ప్రకటించారు. 2 ఏళ్ల పాటు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసి కేసులు ఎదుర్కొని వాళ్ళు అమరావతిని కాపాడుకున్నారని రేణుక చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లుగా ఒక అనిశ్చితి ఏర్పడింది. దీనికి కారణం అప్పటి వైసీపీ ప్రభుత్వం అని ఆవిడ విమర్శించారు. తాను అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అమరావతి పెట్టరా పేరు, కమరావతి పిలవరా పేరు అని మళ్ళీ చెప్తున్నా అని తెలుగులో చెప్పారు. This is a victory of the farmers of Amaravati who fought for this day and night. For 2 years, the citizens, women like me who were on the road, never went back home, harassed by the police, harassed by the then ruling government. One man who was disputably a nut job sitting in the chair of authority. And the kind of humiliation that citizens faced, not a word was reported in the national media because the media was given enough advertisements to keep them dumb. This late delay, I am here to support that the name is Amaravati. That is by right that we have decided it's Amaravati, sir. The hypocrisy where they supported the then CM's demand for 3 capitals. Have you ever heard of it? So what happened? Andhra did not have any capital for 12 years. I mean, this is the most amazing failure. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, Lakpate Pelavara Peru, Kamaravati, Pettu Peru, I have called it. రాజధాని విషయంలో అస్పష్టత వల్ల ఏపీకి పెట్టుబడులు ఆగిపోయాయని రేణుకా చౌదరి అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్ట్, రైల్వే జోన్ ఏర్పాటు, ప్రత్యేక హోదా వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. విభజన సమస్యలు పరిష్కరించలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదని కూడా రేణుక విమర్శించారు. అలాగే విలీన మండలాల ప్రజల ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరారు. రాజ్యసభలో రేణుకా చౌదరి చాలా అగ్రెసివ్గా ప్రసంగించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలని తీవ్రంగా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రసంగించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విభజన దగ్గర నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలను వివరించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది, అయినా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు పోయామని చెప్పారు. నదీ తీరంలోనే నాగరికతలు విలసిల్లాయని, కొత్త రాజధానిని కృష్ణా తీరంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న అమరావతి ప్రాంతంలో అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారు, అమరావతిని దెబ్బతీశారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అమరావతి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్రమైన వేధింపులకు గురయ్యారు. 24 ఎన్నికల్లో అమరావతి రాజధాని అన్న నినాదంతో మేము ముందుకెళ్ళాం. విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలంతా కూడా అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చారు. ఫలితంగా మాకు 164 సీట్లు వచ్చాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. Then it was Andhra which was left out without the capital. It was Andhra which had 16,000 crore revenue deficit in the state. And that was when all of the Andhra people, the 5 crore people, looked at one man with hope. And that man, I have to take his name, sir, is the Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu garu. And that was the only hope we had left in the Telugu people, in Andhra people. And one of the most significant rivers that we have in the country is River Krishna. And it was thought that on the banks of River Krishna, we are going to build this grand capital, which is not only going to serve the people of Andhra Pradesh, but it is going to be an iconic and world-class capital where the whole country and the whole world will be proud to come and invest there or to be living in there. In 58 days, 34,000 acres have been donated by 29,000 farmers. They have given it voluntarily for the construction of the capital, sir. That is the large-heartedness of Amaravati people. Large-heartedness of Amaravati farmers. Sir, without taking a rupee. Sir, in the 2019,
when the new government came into existence in the state of Andhra Pradesh, they have totally, whichever way they had to destruct Amaravati, they had kind of gotten all these plans, sir, one after the other. And when they came into power, sir, the first way to destruct Amaravati, the first plan was to create the confusion of 3 capitals. There were pregnant women. There were pregnant women who were trying to protest for this Amaravati, and they used their state machinery to kick these pregnant women in their stomach, sir. Anyone here or any government or any human being will give that kind of instructions to anyone? బీజేపీ తరపున ఆ పార్టీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అమరావతికి సంపూర్ణంగా మద్దతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అస్పష్ట విభజన కారణంగా అనేక సమస్యలు వచ్చాయని, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో బీజేపీకి ఉన్న అనుబంధాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ అమరావతికి మద్దతిస్తున్నామని చెప్తూనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాటకాలను కూడా ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డితో 3 రాజధానుల నాటకం ఆడించింది బీజేపీ, ఇప్పుడు అమరావతికి మద్దతిస్తుంది కూడా బీజేపీ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికార పార్టీలో ఉన్నారు, ఆయన చేతుల్లో తాళాలు ఉన్నాయి కాబట్టి అమరావతి అభివృద్ధి కోసం కావలసినంత నిధులు ఆయన సాధించుకోవాలని సూచన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల నేతలు అమరావతిని ఆమోదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమరావతి బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ వెంటనే మళ్ళీ చెప్పారు. కాంట్రడిక్షన్ చూడండి ఎట్లా ఉంటుందో. తర్వాత అమరావతికి అన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అంటూ జగన్ పాట పాడారు. ప్రత్యేక హోదా గురించి ఈ బిల్లులో లేదన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి మర్చిపోయిందని కూడా విమర్శించారు. ఈ బిల్లు ఒక డ్రామా అంటూ వాకౌట్ చేశాడు. అధికార పక్ష సభ్యులు వైవి సుబ్బారెడ్డి వాకౌట్ చేస్తుండగా షేమ్ షేమ్ అని నినాదాలు చేశారు. సుబ్బారెడ్డి ప్రసంగంలో కొన్ని అంశాలని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి పెంసాని కోరారు. నారా లోకేష్ గారు లోక్సభ సభ్యులతో కలిసి గ్యాలరీ నుంచి ఈ సమావేశాన్ని వీక్షించారు. Like, share and subscribe to Rajaniti channel.